ప్రైజ్ లార్డ్ అందరికీ. మీలో ఎవరికైనా బైబిల్ 6 నెలల్లో కంప్లీట్ చేయాలనే ఆసక్తి ఉంటే గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 8 డేస్లో ఆదికాండము కంప్లీట్ అయితే అయిపోయింది, 50 అధ్యాయాలు. ఈరోజు నిర్గమాకాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము చదువుకుందాము. ఒక సిస్టర్ కూడా చెప్తా వచ్చినారండి, తనకి బైబిల్ చదవాలనే ఆసక్తి కానీ తనకి చదువు రాదంట. ఇలా వినుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవుని ఎంత స్తుతిస్తూ ఉంటున్నాం, దేవుడిచ్చిన తలంపుని బట్టి. నిర్గమాకాండం 1వ అధ్యాయము. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏవనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తుల్లో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేస్ అను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిప్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వాని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనడల వాని చంపుడి, ఆడుదైనడల బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చునుకైన వారు. మంత్రసాని వారెద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. నిర్గమాకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగిటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోనే ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వద్దునా అని అడిగాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను.
అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుకొనుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయంగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడాను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మంద పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నిప్పుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనిషి నేల విడిచి వచ్చితిరి, భోజనంలోకి అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశిన ఇంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, మోషే, మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు, చిత్తం ప్రభువా అనెను. అందుకైనా, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెరెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలుల నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలెనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వారి యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు, ఆయన పేరేమి అని నన్ను అడిగినడలా వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను,
అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరంలోకి ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలను పోగుచేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తెరలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులున్న దేశమునకు మేము రప్పించినని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు నొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయనని నేను ఎరుగుదును. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును. మరియు నేను ఈ జనులెడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు దాని పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందురనెను. ఇది పార్ట్ 1 అండి, డే 9లో.